సినిమా చరిత్రలోనే మా చరిత్రలోనే ఒక మహత్తరమైన ఘట్టం ఏర్పడిందంటే ఇవాళ చాలా ఆనందంగా ఉందన్నమాట. ఇవాళ ఇది జయసుధ గారి ఓటమి కాదు, ఇది జయసుధ గారి ఓటమి కాదు, కానీ మురళీమోహన్ ఆయన ఓటమి. ఇవాళ మొత్తం మురళీమోహన్ ఓడిన రోజు ఇది అనమాట. పూర్తిగా ఇప్పటికే 80 ఓట్లు లీడింగ్ లో ఉన్నాడు. లాస్ట్ ఇంకా ఒకటే ఇది. ఈ గెలుపు మహత్తరమైన గెలుపు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట కూడా ఎందుకు ఇలా జరుగుతుంది ఏమిటి అని అందరూ కూడా పందాలు వేసుకున్నారంటే చూడండి, ఒక్కొక్కరు లక్షల కోట్ల మీద పందాలు. జయసుధ గారు ఇవాళ 80 ఓట్లు తక్కువలో ఉంది. అంటే మురళీమోహన్ గారు 80 ఓట్లు తక్కువలో ఉన్నారు అని చెప్తున్నా. ఒకటే ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గెలిచాడు అంటే ఓన్లీ కారణం మురళీమోహన్ వల్లే రాజేంద్ర ప్రసాద్ గెలిచాడు. ఆయన మీద ఉన్నటువంటి ఎన్నో రకాలుగా ఎంతో మంది ఇబ్బంది పడ్డటువంటి వారు ఇవాళ ఈ మా అసోసియేషన్ లో ఈ నటీనటుల మధ్యన ఒక రకమైనటువంటి తేడాలు తెచ్చి వర్గాలుగా విభజించి తను ఎవరి పేరు చెప్తే ఆ పేరే ఆ క్యాండిడేట్ ఉండాలనుకునే కళలు కన్నటువంటి ఆ మురళీమోహన్ గారి కళలు ఇవాళ అలాగ నీటి మీద ముఖ్యంగా ఇవాళ అసలు ఈ ఎలక్షన్స్ ఎందుకు వచ్చాయి అంటే ఒకటి సార్, ఎలక్షన్ మన పద్ధతి ప్రకారం ఎవరైనా నిలబడుతూ ఎవరైనా నెగ్గచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే మా అసోసియేషన్ అది తన సొంత ఆస్తిలాగా అనుకుని తను ఎవరి పేరు చెప్తే వాళ్లే ఆ క్యాండిడేట్ అవ్వాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి అరాచకం ఇవాళ మొత్తం మన రాష్ట్రం అంతా తెలుసుకుంది. ఆ మురళీమోహన్ గారు ఏం చేశారు, ఎందుకు ఇలా చేశారని రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అరుగు చేస్తున్నారంటే ఇవాళ 80 ఓట్ల పైచిలక మెజారిటీతో గెలుస్తున్నాడు. ఓడిపోతాడు రాజేంద్ర ప్రసాద్ అన్న వారు వాళ్ళంతా కూడా ఎంత అఖండమైన మెజారిటీతో గెలిచాడంటే ఆ ప్యానెల్ ఇవాళ చూడండి, ఖచ్చితంగా ఏదైతే చేశారో ఆయన చెప్పినట్టుగా 5 crores కలెక్ట్ చేసి ఒక మా అసోసియేషన్ కోసం బిల్డింగ్, అట్లాగే మీద కళాకారులు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ ఇవ్వటమే కాకుండా నేను 7 సంవత్సరాల క్రితం మా అసోసియేషన్కి సినిమా వాళ్ళకి 7 ఎకరాలు భూమి కేసీఆర్ గారు ఎక్కడైతే ఫామ్ హౌస్ ఉందో దాని దగ్గరలో ఇచ్చా. ఇవాళ ఫస్ట్ టైం ఏంటంటే మా చరిత్రలోనే మంచిదనం అనమాట. ఏంటంటే ఎవరైనా నిలబడచ్చు, ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు, మనం నెగ్గచ్చు అన్నటువంటి ఒక మంచి మార్పు వచ్చింది. దిస్ ఈజ్ మార్పు, మంచి కోసం మార్పు. ఓకే మనం చూడవచ్చు. ఓకే వినపడతలేదన్నా.